రేవంత్ రెడ్డి పరిపాలన పూర్తిగా వైఫల్యం చెందింది. సో ఇప్పుడు తాజాగా 20% కమిషన్ల పాలన అనేదే ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఈ 20% కమిషన్ల వల్ల అనేక మంది బాధితులుగా మారుతున్నారు. ఒకవైపు అభివృద్ధికి ఆటంకంగా మారుతుంది, మరోవైపు అవినీతి పెరుగుతోంది, ఇన్వెస్టర్లు మొహం చాటేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విచ్చల విడిగా ఎట్లా పడితే అట్లా లంచాలు వసూలు చేస్తున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధులు ప్రదీప్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు, అదేవిధంగా కిరణ్ కూడా మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ముందుగా ప్రదీప్ తో మాట్లాడదాం. ప్రదీప్, ఒకటే మాట, ఉన్న మాట అంటే ఉలికెందుకు, గుమ్మడికాయల దొంగ అంటే భట్టి ఎందుకు భుజాలు దడుముకుంటున్నారు, భట్టి ఎందుకు ఆవేశానికి లోనవుతున్నారు అనే ప్రశ్న ఒకటే ప్రధానంగా కనిపిస్తుంది. 20% కమిషన్లు తీసుకుంటున్న మాట వాస్తవమే, అనేక మంది బాధితులుగా మారిన మాట వాస్తవమే, సచివాలయం దగ్గర అక్కడ వాళ్ళంతా ఆందోళన చేసిన మాట వాస్తవమే, కాంట్రాక్టర్లంతా కూడా బాధితుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ కమిషన్ల వ్యవస్థ వల్ల మొత్తం కూడా వ్యవస్థ కుంటుపడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. పూర్తిగా అవినీతిమయమైపోయింది రాష్ట్రంలో పరిపాలన అంతా అనే కాడికి వచ్చింది సిచ్యువేషన్. అందరూ కూడా బాధితులుగా మారిపోతున్నారు. ఎందుకు ఇట్లా కమిషన్లకు కక్కుర్తి పడాల్సిన పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి అనేదే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి బిల్లులు కావచ్చు, ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి గత ప్రభుత్వంలో జరిగిన పనులకు బిల్లులు ఇవ్వడం లేదు. ముఖ్యంగా ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా అందడం లేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. కొద్ది మంది బడా కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లులు క్లియర్ అవుతా ఉన్నాయి. ఇటు చిన్న చితక కాంట్రాక్టర్, ఉదాహరణకు గ్రామ పంచాయతీలో సర్పంచ్గా పనిచేసి మాజీలైనటువంటి వారికి సంబంధించి బిల్లులు రావడం లేదు, బిల్లులు చెల్లించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన అయితే జరుగుతుంది. ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించి బిల్లులు అయితే క్లియర్ అవ్వడం లేదనేది ప్రధానంగా వస్తున్నటువంటి విమర్శ. అటు మంత్రులు కూడా ఆర్థిక శాఖ మంత్రి బట్టి వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆ శాఖలకు సంబంధించినటువంటి బిల్స్ కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు, క్లియర్ చేయడం లేదు. ఇది పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. కమిషన్లు తీసుకునే బిల్లులు ఇస్తున్నారన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి మాట. మొదటగా 10% అన్నారు, 15% అన్నారు, ఇప్పుడు 20% వరకు కమిషన్ల ఆరోపణలు అయితే తెలంగాణ వ్యాప్తంగా గుప్పుమంటున్నటువంటి పరిస్థితి. ఏకంగా చిన్న చిత్క కాంట్రాక్టర్లు ప్రెస్ మీట్ పెట్టి ఆ తర్వాత బట్టి ఛాంబర్ ముందు, బట్టి విక్రమార్క తన కార్యాలయంలో సెక్రటరియట్ లో ఉండగానే ఛాంబర్ ముందు కాంట్రాక్టర్లంతా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున 20% కమిషన్లు ఇచ్చి తీసుకునే బిల్లులు ఇస్తున్నారని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఎమ్మెల్యేలు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సొంత పార్టీ సంబంధించినటువంటి వాళ్లకు సంబంధించి కూడా బిల్లులు ఇవ్వడం లేదనేది అటు సిఎల్పిలో చర్చ జరిగింది. ఏకంగా కాంగ్రెస్ అధిష్టానం పేరు చెప్పి వసూలు చేస్తున్నారన్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అటు కాంగ్రెస్ పెద్దలకు కూడా ఈ విషయం చేరడంతో అటు అధిష్టానం కూడా తీవ్రంగా మందలించిందన్నటువంటి చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇటు హైకమాండ్ పేరు చెప్పి ఎలా వసూలు చేస్తున్నారని ఢిల్లీ పెద్దలు కూడా మందలించారన్నటువంటి చర్చ పార్టీలో జోరుగా సాగింది. ఏకంగా ఈరోజు అసెంబ్లీలో కూడా అదే జరుగుతున్నటువంటి చర్చ. తీవ్రంగా ఎమ్మెల్యేలు కూడా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే సిఎల్పి సమావేశంలో ప్రతి ఎమ్మెల్యేకు నెలకు 5 కోట్ల లెక్క చెల్లిస్తాము, అది కూడా నియోజకవర్గానికి సంబంధించినటువంటి బిల్ అయి ఉండాలని కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా కొంత ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అంశంలో తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. బిల్లులు ఎవరికి అందడం లేదు. మరోవైపు ఏదైతే రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ కూడా వాళ్ళ డబ్బులు కూడా వాళ్లకు ఇవ్వాలంటే కమిషన్లు అడుగుతున్నారనేటువంటి చర్చ ఉంది. మరోవైపు ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి సబ్సిడీలు ఏవైతే ఉంటాయో ఆ సబ్సిడీలకు సంబంధించి కూడా ఇచ్చే సబ్సిడీలో కూడా 10% లేదా 15% లెక్క కమిషన్ తీసుకునే ఇస్తున్నారన్నటువంటి చర్చ అయితే బలంగా జరుగుతోంది. పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తాయి. ప్రధానంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అన్ని శాఖల్లో ముఖ్యంగా రెవెన్యూకి సంబంధించినటువంటి అంశంలో అదే ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. మరోవైపు మున్సిపల్లో కూడా పర్మిషన్లు కావాలి అంటే హెచ్ఎండిఏ గానీ లేదా బిల్డింగ్ పర్మిషన్లు ఏవి కావాలన్నా ఒక ఫిక్స్డ్ రేటు పెట్టి వసూలు చేస్తా ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఏదేమైనా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇది ప్రజాపాలన కాదు కమిషన్ల పాలనగా తయారైందన్నటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తా ఉన్నాయి.
అయితే ప్రతి పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం కాంట్రాక్టర్లు ఆందోళన చేసిండ్రు. భట్టి ఛాంబర్ ముందు వాళ్ళంతా ధర్నాకు దిగిండ్రు. ఇదంతా వాస్తవం. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీర్చండి అంటూ ప్రస్తావించిన సందర్భంలో భట్టి ఉలిక్కిపడ్డం కావచ్చు, భట్టి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం కానీ ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఒక సమస్య ఉన్నప్పుడు దానికి సంబంధించి పరిష్కరిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి హామీ రావాలి, మాట రావాలి, ఒక భరోసా రావాలి. కానీ ఉల్టా నెగిటివ్గా మాట్లాడడము, ఉల్టా ఇష్టం వచ్చినట్టు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వ్యవహరించవలసిన తీరు ఇది కాదు కదా. సభలో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు 30% కమిషన్ అంటున్నారు, మరోవైపు సెక్రటరియట్లో 20% కమిషన్ అంటూ ధర్నాలు కూడా చేస్తున్నారని చెప్పినటువంటి సందర్భంలో బట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంత సహనం కోల్పోయినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఎందుకంటే వాస్తవానికి ఒకవేళ ఆ శాఖకు సంబంధించినటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మిగిలిన మంత్రులు కూడా ఇది ప్రభుత్వంపై వచ్చినటువంటి ఆరోపణలుగానే చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఎవరు రియాక్ట్ కాకపోవడం, స్వయంగా తనే రియాక్ట్ అయ్యి కొంత మాట్లాడినటువంటి పరిస్థితి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కొంత గట్టిగా మాట్లాడినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ సభ్యులు కూడా అభ్యంతరం అయితే వ్యక్తం చేశారు. క్షమాపణ చెప్పాలని వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనా ప్రధానంగా ఆర్థిక శాఖ మీద పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ఇప్పటి వరకు పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ అయితే జరగడం లేదు. ముఖ్యంగా చిన్న చితక బిల్లులకు సంబంధించి 5 లక్షలు 10 లక్షలకు సంబంధించినటువంటి బిల్లులు కూడా క్లియర్ అవ్వడం లేదు. రెండోది ఉద్యోగులకు సంబంధించినటువంటి ఏదైతే బిల్స్ ఉంటాయో, చిన్న చితక బిల్స్ 1-2 లక్షలకు సంబంధించినటువంటి బిల్స్ కూడా టైం పడుతుంది, ఇవ్వడం లేదన్నటువంటి ఆరోపణలు అయితే ఉన్నాయి. ప్రధానంగా కమిషన్లు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈ చర్చ జరుగుతూ ఉంది. 10 నుంచి 15% కమిషన్లు అన్న చర్చ జరుగుతోంది. ఇటీవల కాంట్రాక్టర్లు సెక్రటరియట్ లో ఆందోళన చేసిన తర్వాత 20% కమిషన్ అన్నటువంటి ఆరోపణలు కూడా వినిపించినటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున సొంత పార్టీ నేతలు కూడా తీవ్ర అసంతృప్తి. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి బిల్స్ క్లియర్ చేయడం లేదు, అటు ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వడం లేదన్నటువంటి ఆరోపణలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి.